హాయ్ అండి అందరికీ. ఇంక తమ్ముడిని బస్ స్టాండ్‌కి తీసుకెళ్ళాలని చెప్తూ ఉంటే, ఇంక మా పండు గూడా గోల అనమాట వస్తాను, వస్తానని. ఇంక దాన్ని గూడా తీసుకెళ్తున్నాము. దానికి బండిలో, ఆటోలో ఎళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారా ఎంత హ్యాపీగుందో. సో, పండుకి షాంపూ అయిపోయింది. ఇంక క్లినిక్‌కెళ్ళి తీసుకుందామంటే, అక్కడైతే ఒక పప్పీ ఉండే చిన్నది. అంటే ఇద్దరు పిల్లోలేమో తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటి బయట ఉంటుందంట. వర్షంలో ఎక్కువ తడిచిపోయిందంట. ఇంక 2 సెకండ్స్ ఉంటే అది చనిపోయి ఉంటుందంట. ఓహ్! ఆ పప్పీని తీసుకొచ్చి దానికైతే ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. నాకు చూడగానే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలాంటి మనుషులు ఎక్కడన్నా ఉన్నారా అనిపిచ్చింది. ఇక్కడైతే ఒక పెద్ద పప్పీ ఉంది కదా! దాని పేరు మూర్తి అనమాట. మాతో 13 ఇయర్స్‌గా ఉంటుంది. మేము దాన్ని చాలా జూసుకుంటాము. కానీ ఇంటి దగ్గరైతే దాన్ని చాలా కొట్టేవాళ్ళనమాట. కానీ అది తట్టుకుంటా ఉండింది కొడుతూ ఉంటే గూడా. హాట్ వాటర్ పోసేస్తారు, ఏమేమో చేసేస్తారు. కానీ ఇంక దానికి ఏజ్ వచ్చేసరికి అది తట్టుకోలేకపోయింది. ఫైనల్‌గా అది మే 10థ్ అయితే ఎలానో బిహేవ్ చేస్తూనే ఉండింది. లాస్ట్‌కి అది చనిపోయిందనమాట 11:50కి. చాలా బాధేస్తుంది